తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒక రోజున రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగాడు. మంత్రి ఏమి చెప్తాడు? అందుకని రాజుగారితో 2 రోజులు గడువివ్వండి, చూపిస్తాను అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకుని ఊరి చివర కంచరగాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు మంత్రి. ఆ గాడిద కలవాళ్ళు ఊళ్ళో ఉన్న తదితరులు ఏమిటి బాబు అలా చేశారు అని అడిగారు. ఈ గాడిద మధుర నుంచి వచ్చింది, దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని మంత్రి అన్నాడు. ఆ మాట విని ఊరంతా ఒక్కరొక్కరే వెళ్లడం, 3 ప్రదక్షిణాలు చేసి దాని వెంట్రుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇలా చేయడంతో ఆ గాడిద బొచ్చంతా ఊడి చావుకు సిద్ధమైంది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్లి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకినాడు. దాంతో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కలవాళ్ళు మా బ్రతుకు ఈ గాడిదతోనే ఉన్నది, మీ చేతుల్లో చచ్చిపోయింది, దీని ఖరీదు ఇవ్వమన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు మంత్రి అన్నాడు కదా, మీరు వేలం వెర్రంటే ఏమిటని అడిగారు, దానికి నోటితో సమాధానం చెప్తే మీకు నచ్చేది కాదు, అందుకని ప్రత్యక్షంగా చూపిస్తేనే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు. రాజు మంత్రి తెలివికి సంతోషించాడు. గాడిద వాళ్లకు కొంత సొమ్ము ఇచ్చి పంపించేశాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.